హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కామన్ మ్యాన్ లైబ్రరీ. గత వారం రోజులుగా మనం ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, సో ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా ఒకే ఒక మాట వినిపిస్తుందండి. చాలా ఎక్కువగా వినిపిస్తుంది ప్రతి ఒక్కరి నోట కూడా. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూడగా మీకు అర్థమై ఉంటుంది, ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ ? సో ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ ? డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఇక్కడ ? ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ బాబు గారిని చూడండి ఎలా చూపించారో. ఓకే, ఇంకొకటి చూద్దాం. డిప్యూటీ సీఎంగా లోకేష్ ఇక్కడ కూడా ? ఉంది. బాబు సంచలనం అని చెప్పేసి ఇవన్నీ తమ్ముడేల్స్ అనమాట. ఇక మనం చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడా అని చెప్పేసి ఎప్పుడు ఈ కూటమిలో, ఈ ఎన్డీఏలో గొడవలు వస్తాయా, ఎప్పుడు వీళ్ళు విడిపోతారని గుంట నక్కల్లా ఎదురు చూస్తూ ఉండేటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇక్కడ చూడండి, ఆ సాక్షి ఛానల్. ఓకే, సో ఎప్పుడు ఈ కూటమిలో కుంపటి పెడదామా, ఎప్పుడు వీరు విడిపోతారని చెప్పేసి ఒక గుంట నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఈ ఛానల్లో. సో వాళ్ళు ఏం చేశారు, పవన్ అవుట్ అట, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్, వీళ్ళు ఫిక్స్ చేస్తారు ఇక. సో వస్తే ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది కదా. సో నాకు అనిపించింది అనమాట, యాక్చువల్గా నేను పాలిటిక్స్ గురించి నేను మాట్లాడకూడదు, మనకెందుకులే, చిన్నపిల్లలు మనకెందుకులే అని చెప్పేసి అనిపించింది. బట్ చూస్తూ ఉంటే, ఓపెన్ చేసే కొద్దీ ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఇలా ఏంటని చెప్పేసి చూస్తే, ఎవరికి నచ్చిన ఆలోచనలు వాళ్ళు, ఎవరికి నచ్చిన ఐడియాస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. తప్పు కాదు, ఏమీ కూడా తప్పు కాదు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అనే క్వశ్చన్కి సంబంధించి ఈ చర్చలు మొత్తం కూడా ప్రతి టీవీ డిబేట్లో కూడా ఇవే చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటంటే, ఇదంతా ఎక్కడ మూల కారణం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మనకి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఏదైతే వార్తాపత్రిక ఉందో ఆంధ్రజ్యోతి, సో అందులో వచ్చినటువంటి కథనాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది టీవీ డిబేట్లలో దీన్ని ఇంకా విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ యొక్క చర్చని. తర్వాత మహాసేన రాజేష్, మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి, సో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు టీడీపీకి, మన